సుధతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు శుభము కలుగు మగువలకు సుధతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు శుభము కలుగు మగువలకు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్ర ప్రీతికి శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాయి. మరి శుక్రవారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా భారతీయ యోగా యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ చవితి, అనంతరం తిథి పంచమి. వివాహాది శుభకార్యాలకు ఉపకరిస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బిల్వవృక్ష పూజలు, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి, ఆనందకర పరిస్థితుల్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి. ఇది అనుకూలతని, ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ప్రతికూలత దోష నివృత్తికి అమ్మవారికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఆనందకర పరిస్థితులను కలిగిస్తాయి, సమస్యలను పరిష్కరిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి దుందుభినాద సుపూర్ణమయీ ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ
భారతీయ విజ్ఞానాన్ని దర్శనవేత్తలు పరిపుష్టం చేశారు. శారీరక మానసిక దోషాల నివారణకు యోగ దర్శనాన్ని అందించినటువంటి మహర్షి పతంజలి. చిత్త వృత్తుల్ని అంటే మనస్సు కదలికల్ని అదుపులో ఉంచడమే యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ప్రక్రియలనేవి అష్టాంగ మార్గాలు. ఈ అష్టాంగ మార్గమే భారతీయ యోగా. శారీరక మానసిక శక్తుల్ని పెంచేదే యోగం. మనస్సును కట్టడి చేయాలి. బంధాలకు కారణమయ్యే మార్గాలపై ఆసక్తి తగ్గించాలి. మోక్షం వైపు మనస్సును మరలించాలి. అలా మానసిక ప్రకోపాలని తగ్గించగలిగితే అదే యోగం అని భగవద్గీత పేర్కొంది. మనల్ని మనం ఉద్ధరించుకోవటమే ఆత్మ సంయమ యోగం. యోగా అంటే శారీరక విన్యాసాలతో కూడిన వ్యాయామ ప్రక్రియ కాదు. యోగా అనే పదానికి ఎంతో అర్థం ఉంది. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయటం, ఏకాగ్రతతో నిర్వహించేటువంటి కర్మల యందు మనస్సు లగ్నం చేయటం. సాధారణ మానసిక స్థాయి నుంచి సమున్నత మానసిక స్థాయికి ఎదగటానికి యోగా సహకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ధైర్యం కొనసాగుతుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. శత్రుభీతి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అనుకూలత ప్రారంభమవుతుంది. వ్యాపార రంగం వారికి విభేదాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రశాంతతను పెంచుతాయి. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ప్రక్రియలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచి ఆనందకర పరిస్థితులను కలిగిస్తాయి. మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విపత్కర పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో పొరపాట్లను సవరించుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన అంశాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అసహన పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆనందకర వాతావరణం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సానుకూల వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి, శత్రుభీతి పోతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా ఉపకరిస్తాయి, సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది, విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడిన కార్యక్రమ నిర్వహణ మహిళలకు గృహపరంగా కలిసి వస్తుంది, ఆనందకర వాతావరణం వ్యవసాయ రంగం వారికి వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది, వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది, శత్రు భీతి పోతుంది, స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, ఆలోచన సంపత్తి విద్యార్థులకు పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఆర్థికంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది, మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, శత్రు భీతి పెరుగుతుంది, అయినప్పటికీ శత్రువులపై విజృంభించగలుగుతారు, వ్యయాన్ని నియంత్రించేటువంటి ప్రక్రియలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, రాజకీయ రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి, నత్తనడక కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక ఆటంకాలు ఏర్పడతాయి, కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, ప్రమాదాలు దూరమవుతాయి, విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, నూతన వస్తు కొనుగోలు వంటివి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి, విదేశీ సంబంధిత పర్యటనలు వంటివి ఉపకరిస్తాయి, ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి, సంబంధ బాంధవ్యాలు భాగస్వాములతో వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపయోగపడతాయి, పోటీ తగ్గుతుంది, ప్రత్యర్థులు బలహీనపడతారు, కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది, మహిళలు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, క్రీడారంగం వారికి ఉత్తమ కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు, సాహస నిర్ణయాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి, గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు, ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు, అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆటంకాలు ఉన్నప్పటికీ విఘ్నాల్ని అవరోధాన్ని జయించగలుగుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు
విద్యార్థులకు ఉపకరిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూలత ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా బలపడతాయి. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక విధి విధానాలతో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్న సమయానికి పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. అధిక ఖర్చులు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను మహిళలు గృహపరంగా ప్రారంభించలేకపోతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. వ్యాపార రంగం వారికి లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వ్యవసాయ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన ప్రాప్తి చేకూరుతుంది. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. కార్యక్రమాల్లో క్రమశిక్షణ మహిళలకు ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. సినీ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు గురువారం లేదా శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, గోసేవ వంటివి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక విధానాలని అమలు చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా వ్యాపారస్తులు కూడా వాస్తు విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం. తాము చేస్తున్నటువంటి వ్యాపారాలు లాభదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వాలన్నా, వినియోగదారులు ఎక్కువగా తమ వ్యాపార కేంద్రాలకు రావాలన్నా కొన్ని సూత్ర ప్రాతిపదికలు ఆచరించటం సర్వత్రా కూడాను శుభాన్ని కలిగిస్తాయి. షాపు కానివ్వండి లేదా షోరూమ్ కానివ్వండి, నిర్మించేటప్పుడు రోడ్డు కంటే కూడాను ఎక్కువగా ఎత్తులో నిర్మించబడి ఉండాల్సి ఉంటుంది. ప్రధాన ద్వారం వైపు కాకుండా లోపలికి వాలు ఉండేలా చూసుకోవాలి. కొంతమంది తాము వ్యాపార కేంద్రాన్ని ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో వాహనాల నిలుపుదల కోసం ఏ విధమైనటువంటి వాస్తు సూత్రాన్ని పాటించాలి అనే విషయాన్ని కూడా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వాలుగా వెళ్లకుండా పక్క నుంచి వాహనాలు వెళ్ళే విధంగా వాలుగా లోపలికి వెళ్ళే రీతిలో అమర్చుకోవాలి. ద్వారాలు, కిటికీలు లోపలి వైపుకు తెరుచుకునేలా ఎప్పుడూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలి తప్ప బయటి వైపుకు తెరుచుకునే విధంగా మాత్రం నిర్మాణం చేయకూడదు అనే విషయం కూడా ఇక్కడ ముఖ్యాంశం. యజమాని కూర్చునేటువంటి చోటు షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కొక్క వ్యాపారస్తుడు ఒక్కొక్క రీతిలో కూర్చునేటువంటి తీరుతెన్నుల్లో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి ఉండటం మంచిది. ఎవరైనా సరే తూర్పు వైపైనా కూర్చోవాలి, ఉత్తరం వైపైనా కూర్చోవాలి. ఉత్తర దిశకు అభిముఖంగా క్యాష్ కౌంటర్ పెట్టండి. బరువైనటువంటి బీరువాలు, అల్మారాలు మొదలైనవన్నీ కూడా ఆగ్నేయ భాగంలో కూడా ఉంచుకోవచ్చు. అయితే వాటి తలుపులు మాత్రం ఉత్తరం వైపుకు తెరుచుకునేలా చూసుకోండి. ఆగ్నేయం వైపు నిర్మాణం చేసినప్పటికీ తలుపులు మాత్రం ఉత్తరం వైపు తెరుచుకునేట్టుగా ఉండాలి. తూర్పు రోడ్డు గల దుకాణాలకు ఆగ్నేయ భాగంలో యజమాని కూర్చోవచ్చు. దక్షిణ రోడ్డు కలిగినటువంటి వాటికి క్యాష్ కౌంటర్ను నైరుతిలో ఉంచి దాని పక్కన యజమాని కూర్చోవాలి. పశ్చిమ రోడ్డు దుకాణంలో నగదు బీరువా మాత్రం యజమాని కుర్చీ వెనుకకు అమర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఉత్తరం రోడ్డు దుకాణంలో వాయువ్య భాగంలో తూర్పు వైపుకు తిరిగి యజమాని కూర్చోవాలి. దక్షిణ గోడను ఆనించి బీరువా ఉంచుకోవాలి. అలాగే కంప్యూటర్సు, టెలివిజన్సు, నీటి సదుపాయాల్ని ఈశాన్య భాగంలో కూడా ఉంచుకోవచ్చు. ర్యాకులు, షోకేసులు ఇవన్నీ కూడా దక్షిణం లేదా పశ్చిమ భాగంలోనే ఉంచాలి. ఉత్తరంలో కానీ వాయువ్యంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్లను ఏర్పాటు చేయవద్దు. కస్టమర్లు పశ్చిమ, దక్షిణ దిశలకు తిరిగి కొనుగోళ్లు చేసే విధంగా సేల్స్మెన్స్ తూర్పు, ఉత్తర దిశలకు తిరిగి వస్తువులను చూపించే విధంగా ఉండాలి. తొందరగా అమ్ముడుపోయేటువంటి వస్తువులు
ఉత్తరం లేదా వాయువ్య భాగాల్లో సర్దుకోవాలి. దుకాణ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో జనసందోహం మీ షాపులోకి విపరీతంగా రావడానికి సహకరించే గుర్తు స్వస్తిక్ గుర్తు. తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు మాత్రం దుకాణం ఎంట్రన్స్లో ఉండాలి. అలాగే పట్టిక, నల్లదారం కలిపి కట్టి ఒక ఉట్టిలో తగిలించి ఉంచండి. ఇలా కనుక ఉంచినట్లయితే నరఘోష, నరప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశులలో రవి నుంచి కేతువు వరకు నవగ్రహాలు వివిధ రాశిలో సంచారం చేస్తూ కాలగతికి అనుకూలంగా మిశ్రమ ఫలితాలను శుభ వ్యతిరేకాదులుగా మనకు అందజేస్తూ ఉంటారు. నవగ్రహాలలో ఉద్యోగము, వ్యాపారము, సమాజంలో గుర్తింపు, అభివృద్ధి, మంచి పేరు, కీర్తి ఇవన్నీ సూర్యనారాయణమూర్తి అధీనంలో ఉండగా మానసికపరమైన బలం, మనో నియంత్రణ, మెదడు ఆలోచన చేసేటటువంటి పద్ధతులలో సూక్ష్మమైనటువంటి నేర్పు, మైక్రో ఆలోచనలు చేయగలగడం, ప్రేమ, అభిమానము, మృదువైన వాక్కు, తీపిగా మాట్లాడగలగడం, చిరునవ్వులు చిందించడం, ఆకర్షణీయమైన ముఖం, వర్చస్సు ఇవన్నీ చంద్రుని అధీనంలో ఉంటాయి. శారీరక బలం, తీక్ష్ణమైనటువంటి కంటి చూపు కుజుడి అధీనంలో ఉండగా ఆలోచనలకు మూల కారణమైనటువంటి బుద్ధి, ఊహలు, ఎదుటివారి మనసులో ఏముందో పసికట్టగల నేర్పు, సమాజానికి అనుకూలంగా ప్రవర్తించగల ఓర్పు, సమయానికి సందర్భానికి తగినట్లుగా ప్రవర్తించేటటువంటి మాట విలువ, ఊహ ఇవన్నీ బుధుడి అధీనంలో ఉంటాయి. సంతానము, ధనాన్ని ఏ విధంగా కూడబెట్టగలగడం, జ్ఞానాభివృద్ధిని ఎలా చేసుకోగలగడం, శారీరకంగా స్థూల దృష్టి కలిగి ఉండడం, అనేకమైన ఇండ్లు, కార్లు, వ్యవహారాలు ఏదైనా సరే అసంఖ్యాకంగా పెంపొందించుకోగల నేర్పు, ఓర్పు కలిగి ఉండడం, 10 మందిలో కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం, ప్రత్యేకించి రాజకీయ పదవులు, హోదాలు కలిగి ఉండడం ఇవన్నీ గురువు అధీనంలో ఉంటాయి. ప్రత్యేకించి అనేక విషయాలలో భోగలాలసత కలిగి ఉండడం, విదేశీ నివాసాలు, విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలలో లాభాలు కలిగి ఉండడం, అనేక విషయాలలో భోజన సౌఖ్యం కలిగి ఉండడం, శరీరానికి వీలైనంత మట్టుకు సౌకర్యవంతంగా ఉండగలగడం ఇవన్నీ శుక్రుని అధీనంలో ఉండగా ప్రశాంతత, కొద్దిపాటి స్తబ్దత, ఆలస్యంగా ఏ పని అయినా కూడా చక్కబెట్టుకోగలగడం, ఓపిక, అలజడి లేకుండా ఉండగలగడం, దేనికి తొందరపాటు చూపకపోవడం, పూర్ణ ఆయుర్దాయాన్ని పొంది ఉండడం, తొందరగా ఏ మాటకు జవాబు ఇవ్వకపోవడం, వేచి ఉండే ధోరణి కనపరచడం ఇవన్నీ శనైశ్చరుడి అధీనంలో ఉంటాయి. గొప్ప గొప్ప నిర్మాణాలు చేయగలగడం, అలాగే బంధువులకు మేలు కలిగించే విధంగా ప్రవర్తించడం, స్వార్థ భావనలతో అనేకం ఆస్తిపాస్తులను కూడబెట్టడం, సమాజంలో పక్కవారివి ఏవి కూడా లేకుండా అంతా నాకే అనేటట్లుగా ప్రవర్తించడం, సూక్ష్మమైన ఆలోచనలు స్వార్థపరంగా ఆలోచించగలగడం ఇవన్నీ రాహు కారకత్వాలుగా రాహు అధీనంలో ఉండగా సమాజానికి మేలు కలిగించే విధంగా ఖర్చు పెట్టడం, దేవాలయాల నిర్మాణం, బడి పాఠశాలల నిర్మాణం, ఆనకట్టలు, చెరువుకట్టలు నిర్మించడం, సమాజానికే జీవితాన్ని అంకితం చేయడం, ఏ విధమైన స్వార్థభావం లేకుండా జీవించగలగడం ఇవన్నీ కేతువు అధీనంలో ఉంటాయి. మిశ్రమాలుగా ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు చూపే ప్రభావాలతో సమాజానికి మేలు కలిగించే విధంగానే వ్యాపారాలు కానీ, వృత్తి ఉద్యోగాలు కానీ రాణింపులో ఉండే అవకాశాలు అనేకం ఉంటాయి. ఏ వ్యక్తికైనా సొంత ఇల్లు, ఉద్యోగము, ఆస్తిపాస్తులలో ఎటువంటి శ్రమ లేకుండా ప్రశాంతంగా అన్నీ లభించడం, సంతాన వృద్ధి, సొంత ఇంటి నిర్మాణం ఇలాంటివన్నీ కూడా గురువు, రవి ఈ ఇద్దరి వల్లనే సాధించుకోవచ్చు అంటుంది సంపూర్ణ ప్రాచీన పరిహార విజ్ఞాన శాస్త్రం.
ప్రత్యేకించి శుక్రవారం నాడు నవగ్రహ అనుగ్రహం కోరి మహాలక్ష్మిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించిన పక్షంలో ఆనందం లభిస్తుంది, సొంత ఇంటి కల సాకారమవుతుంది, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మందారాలు ఎరుపు రంగు సూర్య సంబంధితములైనవి. మహాలక్ష్మి చంద్ర సహోదరి, చంద్రుడితో సమానమైనటువంటి ప్రపత్తి కలది, చంచలమైన మనస్సు కలది, తీక్ష్ణమైనటువంటి కోపము కూడా కలది, సూక్ష్మమైన బుద్ధితో వివేచన చేయగలిగేది, ఆకర్షణీయమైనటువంటి పసుపు రంగు పుష్పాలతో కూడా అర్చింపబడేది, పసుపు రంగులో ఉండేటటువంటి స్థానమును బంగారమును ఆభరణాదులుగా లభించేటట్లుగా అనుగ్రహం చూపేది. ఇలా మహాలక్ష్మిని అర్చించిన పక్షంలో నవగ్రహ అనుగ్రహాన్ని మనం పొందవచ్చును. కనుక ప్రాచీన పరిహార విజ్ఞాన శాస్త్రం అన్ని కోరికలు ఏకకాలకంగా తీర్చుకునే నిమిత్తమై శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఉపాసించాలి అంటూ తెలియజేస్తుంది. మొగలి పువ్వులతో మహాలక్ష్మిని అర్చించిన పక్షంలో విద్యార్థులకు విద్య లభిస్తుంది, ధనం కోరేటటువంటి వారికి అధికమైన ధనం లభిస్తుంది. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు, అలక్ష్మి దరిద్రం తొలగిపోతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ రోజున పసుపు కుంకుమలను సువాసిని స్త్రీలకు దానంగా అందజేయాలి. మల్లె పువ్వులు, కనకాంబరాలు, చేమంతులు, అలాగే మరువము లేక దవనము వీటన్నింటినీ మేళవించి కదంబ మాల సిద్ధం చేసి శుక్రవారం నాడు సువాసిని స్త్రీలకు వాయనంగా అందజేసిన పక్షంలో కదంబ మాలను ధరించినటువంటి వారికి శాశ్వతమైన ఆనందం లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ రోజున తీపి పదార్థాన్ని వంటకంగా వండి మహాలక్ష్మికి నివేదన చేసి అందరికీ వితరణ చెయ్యాలి. చంచలంగా ఉండేటటువంటి మహాలక్ష్మి జాతక చక్రంలో 2వ ఇంటికి ప్రతీక. ద్వితీయం ధనవాక్ విత్తం, కనిపించేటటువంటి సంపద ఈ 2వ ఇంటిని సూచించగా ఈ 2వ ఇల్లే ఏ జాతకుడికైనా మారక స్థానము, అంటే శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితిని జాతక చక్రంలో ఈ 2వ ఇల్లే సూచిస్తుంది. ఏది మనం కూడబెట్టుకుంటామో, దేనిపైన అధిక మమకారం ప్రదర్శిస్తామో అదే మన ఆపదలకు ఆలవాలం అవుతుంది. ధనం కూడబెట్టామా, ఆ ధనమే మనల్ని ఆపదలో పడవేస్తుంది. సంపదలు, ఆస్తిపాస్తులు, భవనాలు, మిద్దెలు, మేడలు ఇవన్నీ కూడబెట్టామా మన బంధువులే మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఆపదలు తెచ్చిపెట్టే ప్రమాదాలు ఇక్కడే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో త్యాగభావంతో ఏదీ మనది కాదు, ఈ పని నా చేత నిర్వహింపబడుతున్నది, నేను నిమిత్త మాత్రుడిని, నిమిత్త మాతృరాలిని, నా చేత ఈ పని నిర్వహించబడుతున్నది అనేటటువంటి ఆలోచన పెంపొందింపజేసుకునే నిమిత్తమై మహాలక్ష్మిని మల్లెపూలతో అర్చించాలి. ఇవి ఈనాటి మన విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు ధనిష్ట నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రుణ బాధలను తొలగింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. అలాగే ప్రధానంగా భూముల కొనుగోలు అమ్మకాలు, గృహాల కొనుగోలు అమ్మకాలు, సమస్త భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. అంతటి కాంచనలంకలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల మధ్య ఉన్నదొక్కరే, కానీ ఆయనకి నేను ఒక్కడనన్న భావన ఉండదు. ఎందుకుండదో తెలుసా? దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు,
నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు, ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, పొదివి పట్టుకుంటాడు, ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన రెండు విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా, భయం ఉంటే అది మృత్యువుకి మారుపేరు. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది, భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు. జీవుడు పైకెళ్ళిన తర్వాత ఆయన ముందు చేతులు కట్టుకు నిలబడినప్పుడు ఏరా నువ్వేం చేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను? భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది, భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. నేను ధార్మికంగా ఈ సంతకం పెడుతున్నాను, నేను చేసిన దానివల్ల నాకు ఉపద్రవం రాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు నన్ను కాపాడతాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాస్త్రాన్ని నమ్ముకుని చెప్తున్నాను, నన్ను ఎవడు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూసినా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆ ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. హనుమకి సుందరకాండలో ఇంతమంది రాక్షసుల మధ్యలో కాంచనలంకలో ఈ ధైర్యం ఎక్కడిది అంటే నాకు రాముడు ఉన్నాడన్న ధైర్యం. అందుకే బయలుదేరే ముందు చెప్పారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అని. నేను రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా వెడుతుందో అలా వెడుతున్నానన్నారు. బాణము తనంత తాను వెళ్ళదు, రామచంద్రమూర్తి బాణాన్ని పట్టుకుని వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలోని శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది తప్ప బాణానికి స్వతంత్రమైన శక్తి లేదు. నేను రాముడు విడిచిన బాణంలా వెడుతున్నాను అంటే రాముడి యొక్క శక్తి నాలో ఉంది, రాముడు నన్ను కాసుకుంటున్నాడు. రాముడు నన్ను కాసుకుని ఉండగా నన్ను చెనకగలిగిన వాళ్లే వీళ్ళందరూ. ఇది హనుమ యొక్క ధైర్యం. ఒక భక్తుడికి ఉండేటటువంటి ధైర్యానికి వెనక ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఎవరి జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి వెళ్ళకు. భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు, పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్న వాడి జోలికి వెళ్ళాడనుకోండి విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా, జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా, భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు, వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జల ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేమిటి నాన్న, ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. అంతటా ఉన్నాడని తన భక్తుడు అనగానే విష్ణువు ఉత్తరక్షణంలో అప్రమత్తుడయ్యాడు. ఎందుకని? అంతటా ఉన్నాడంటున్నావు కదా అని చూపుడు వేలు హిరణ్యకశిపుడిది ఇలా తిప్పి ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి, అలా రాకపోతే అంతటా ఉన్నాడన్న తన భక్తుని మాట వమ్మైపోయింది. భక్తుడి మాట నిలబెట్టాలి. ఇది ముందు భగవంతుడు తొందరపడిపోయి జాగ్రత్త పడిపోతాడు. అందుకే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడనుచు దైర్చుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అసలు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి ఒక నరసింహం అయిపోయి. ఎందుకంటే ఏమో చూపుడు వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి రావాలి. భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ.
ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా? ఆయనకి ఏమైనా అలసట కలిగిందా? అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం. ఓ నిద్ర వచ్చిందనుకోండి, శ్లోకం చదివితే నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.